శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురుగ్రహము ప్రధానమైనటువంటి గ్రహము, సంపూర్ణ శుభగ్రహము గురువు. కాబట్టి గురువు యొక్క సంచారం మూలకంగా జాతకుడిపైన చాలా ప్రభావము ఉంటుంది. అన్ని విషయాల లోపల కూడాను గురువు యొక్క సంచారము ప్రభావాన్ని సూచిస్తుంది. అయితే ఈ 2026వ సంవత్సరంలో గురుగ్రహము 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరము 5 డిసెంబర్ 2025లో ప్రవేశమయ్యి 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో కొంత భాగం వక్రించి సంచారం జరుపుతున్నాడు, తదనంతరం రుజుమార్గంలోకి వస్తున్నాడు. కానీ రాశి మార్పు జరగలేదు, మొత్తం కూడాను మిథున రాశిలోనే 1 జూన్ వరకు ఉంటున్నాడు. గనక ఈ మిథున రాశిలో సంచరిస్తున్న సమయం లోపల 12 రాశులలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకంగా గురువు యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. వృశ్చిక రాశి వారికి గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మిథున రాశి సంచారము వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానం అవుతుంది. అంటే అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో సంచరించడం అనేటువంటిది మనకు కొన్ని ప్రాబ్లమ్స్ను, చిక్కులను కల్పించేటువంటి స్థానం, ఆలస్యాన్ని, ఆటంకాలను ఇలాంటివి ఇచ్చేటువంటి స్థానం. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి, కొన్ని అనుకోని మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ సంచారం మూలకంగా. అయితే పంచమాధిపత్యము గురువుకు వచ్చింది కనుక కొంతవరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే బ్యాడ్ ఎఫెక్ట్ అనేది కొంత తగ్గుముఖం ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే వృశ్చిక రాశి వారికి పంచమాధిపతి అవుతున్నాడు గురువు. అలాంటి గురుగ్రహము అష్టమంలో ఉండడం గోచార రీత్యా ప్రతికూలం గనక మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనంటే, కొంత పూర్వము మీరు ఏదైతే భయము, ఆందోళన ఇవన్నీ కూడా ఫేస్ చేశారో అవి కొంతవరకు ఈ సమయంలో కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. అది ఒక పాజిటివ్ పాయింట్. కొంత మార్పు కనబడుతుంది. పూర్వం ఉన్నంత బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఈ సమయంలో ఉండదు, కొంత తగ్గుముఖం పడుతుంది. అయితే పాత వ్యవహారాలను, పూర్వం చేసినటువంటి తప్పులను, పూర్వం చేసినటువంటి రుణాలను, వీటన్నిటినీ కూడాను ఈ సమయం లోపల మీరు రీపే చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పులను సవరించుకునేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. అయితే అనవసరమైనటువంటి విమర్శలకు, నిందలకు మీరు గురయ్యే అవకాశాలు ఈ సమయం లోపల ఉన్నాయి. కాబట్టి అటువంటి ఆస్కారం ఇవ్వకుండా ప్రణాళికాయుతంగా మీరు పనులు చేస్తూ మీ పనులలో మీరు నిమగ్నై ఉండడము ఈ సమయంలో మీకు చాలా అవసరము. ఇకపోతే రహస్యంగా చేసేటువంటి పనుల మూలకంగా కొంత ఇబ్బంది పడతారు. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు డబ్బే ప్రధానం కాకుండా పని, దాని యొక్క నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వండి. చేసేటువంటి పని యొక్క మార్గము, మనము సత్ప్రవర్తనతో వెళ్తున్నామా, మంచి పనులు చేస్తున్నామా లేదా అనేటువంటిది కూడాను ఒక్కసారి మీరు ఆలోచించి దానిపైన మనస్సు నిలిపి ముందుకు వెళ్ళినట్టయితే కొన్ని విషయాలను మీరు అధిగమిస్తారు. ఇకపోతే భూమి, పారంపర్యంగా వస్తున్నటువంటి భూమి విషయాల లోపల మీకు కొంత మంచి జరుగుతుంది. కొత్త భూములు కొనే పక్షం లోపల మట్టుకు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే పూర్వీకుల నుండి వచ్చేటువంటి ఆస్తుల విషయం లోపల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీకు అవి అన్నీ కూడాను సమసిపోయి మీ చేతిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ కొత్తవి కొనేటప్పుడు మట్టుకు జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి పనిని ఆలోచించి లోతైన విశ్లేషణతో మీరు ప్రారంభించడం చాలా అవసరము. ఇక శారీరక, మానసిక ఇబ్బందులు ఉంటాయి, కొంత జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి విషయాన్ని కూడాను బాగా లోతైన విశ్లేషణతో ముందుకు వెళ్ళండి. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ విషయం లోపల రిస్క్ కనబడుతుంది.
ఈ సమయం లోపల అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి క్రమం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఆ ఇన్వెస్ట్మెంట్కు సంబంధించినటువంటి విషయాన్ని కూలంకషంగా తెలుసుకోండి. పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతనే మీరు ముందుకు వెళ్ళడం మంచిది. అన్ని విషయాల లోపల కూడాను సహనము చాలా అవసరము. వినమ్రతతో ఉంటూ మీరు పనులు చేసినట్టయితే చాలా సక్సెస్ రేట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక తొందరపడి నిర్ణయాలు మట్టుకు ఈ సమయంలో తీసుకోకూడదు. మీరు అయినంత మట్టుకు ఆ పనిని అనవసరం అనుకుంటే పోస్ట్పోన్ చేయడం మంచిది, లేదా 1కి 4 సార్లు ఆలోచించి దాన్ని ప్రారంభించడం మంచిది. ఇక పార్ట్నర్స్తో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ద్వేషాలకు కలహాలకు వెళ్లకుండా వ్యాపారస్తులు ముఖ్యంగా పార్ట్నర్స్తో అన్ని విషయాలను చర్చించి ముందుకు వెళ్ళడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడాను కనబడుతుంది. ఇకపోతే ఈ సమయం లోపల అష్టమ స్థానంలో కొన్ని కష్టాలు నష్టాలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ లోపల ఈ కష్టాలన్నీ కూడాను ఒక లెసన్ లాగా మీకు ఉపయోగపడుతుంది. అంటే ప్రతి విషయాన్ని ఒక విశ్లేషణతో అనాలిసిస్ చేసి మీరు ఆ విషయం గురించి అవగాహన తెచ్చుకొని మళ్ళీ భవిష్యత్తు లోపల దాన్ని ఉపయోగించుకోవడానికి మీకు అవకాశాలు బాగా ఉంటాయి. ఇకపోతే ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్ళడం చాలా అవసరము. వృధా ఖర్చులు గోచరిస్తున్నాయి కాబట్టి వాటిపైన నియంత్రణ అవసరము. పూర్వము ఉన్నటువంటి భూములు అవన్నీ విషయాల లోపల డాక్యుమెంటేషన్ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆధ్యాత్మికంగా మీరు కొంత ప్రయాణం చేసినట్టయితే, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలను మీరు డెవలప్ చేసుకున్నట్టయితే కొంత శారీరక మానసిక ఇబ్బందుల నుండి దూరమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఒక్కటేంటంటే ఈ పంచమాధిపత్యం మూలకంగా కొన్ని కష్టాల నుండి రిలీఫ్ కూడాను మీకు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రమకు తగినటువంటి ఫలం కూడాను పొందుతారు. మొత్తం మీద మనం ఆలోచించినట్టయితే ఓవరాల్గా మీరు పర్మనెంట్ విషయం లోపల అంటే లాంగ్ టర్మ్ పనులు ఏవైతే చేస్తారో వాటిని చాలా క్షుణ్ణంగా ఆలోచించి చేయడం మంచిది. తాత్కాలికమైనటువంటి పనులు 2-3 రోజులలో ఫలితాలు వచ్చేటువంటి పనుల గురించి పెద్దగా మీరు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. అందులో ఎలాగో మీకు ఆటంకాలు ఆలస్యము ఈ అష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా కలుగుతాయి. కుటుంబంలో మట్టుకు మీకు సంతోషము ఆనందము ఉంది. ఇకపోతే స్ట్రెస్ బాగా ఉంటుంది, వర్క్ లోడ్ బాగా ఉండడం మూలకంగా, కనుక తద్వారా కొంత మీరు జాగ్రత్తలు తీసుకోండి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఏదైనా కూడాను ఈ సమయము ఏంటంటే అష్టమ స్థానం అనేటువంటిది మీకు ఒక లెసన్ను ఇచ్చేటువంటి స్థానం. అంటే ఈ సంచారం మూలకంగా మీరు చాలా విషయాలను నేర్చుకుంటారు. చాలా విషయాల లోపల మీకు అవగతము అనేటువంటిది వస్తుంది. కనుక కొంత జాగ్రత్తగా సహనంతో మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే వాటిని మంచి ఫలితాలలోకి మీరు మోల్డ్ చేసుకునేటువంటి అవకాశము ఉంది. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మన జన్మరాశికి 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నట్టయితే, అంటే మన జన్మరాశి నుండి 2వ స్థానంలో కానివ్వండి, 5వ స్థానంలో కానివ్వండి, 7వ స్థానంలో కానివ్వండి, 9వ స్థానంలో కానివ్వండి, 11వ స్థానంలో కానివ్వండి సంచరిస్తున్నప్పుడు గురువు మనకు శుభ ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ సమయంలో మనము గురువు విషయమై పరిహారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మీరు గురువును సందర్శించుకోవడము, నిత్యము పూజించేటువంటి దేవతను పూజించినట్టయితే మీకు సరిపోతుంది. ఇక 1, 4, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమ ఫలితాలను ఇస్తాడు. మధ్యమ ఫలితాలు అనంటే మనము ఎఫర్ట్స్ పెడితే మనకు ఆ శుభం అనేటువంటిది మన వైపుకు వస్తుంది. అంటే స్కిల్స్ను ప్రదర్శించి ఎఫర్ట్స్ పెట్టి మనం పనులు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతాము మధ్యస్థంగా ఉన్నటువంటి సమయం లోపల. అయితే ఈ సమయంలో మనము కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటేను మనము శ్రద్ధతో పనులు చేయడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను కావాలి.
ఆ శ్రద్ధ అనేటువంటిది మనకు కలగాలి. శ్రద్ధతో పనులు చేయాలి అని అంటే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది రావాలి. కాబట్టి భగవంతుడి అనుగ్రహం కావాలి. ఇక అదేవిధంగా 3, 6, 8 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే మధ్యస్థంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం పరిహారాలు చేసుకోవాలి. అయితే గురువు విషయంలో మనం ఏం పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు సంబంధించినటువంటి మూలమంత్రం ఉంటుంది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను ఒక 16 మార్లు మీరు జపించినట్టయితే ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా సద్గురువులను సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గురువు యొక్క అనుగ్రహం రావడానికి తల్లిదండ్రులను సేవించండి. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. కాబట్టి తల్లిదండ్రులే మనకు గురువులు, తల్లిదండ్రులే భగవంతుడు. కాబట్టి తల్లిదండ్రులను ప్రతినిత్యం కూడాను సేవించడము, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టడము, వాళ్ళ యొక్క మనస్సును నొప్పించకుండా వాళ్లను సంతృప్తిపరిచినట్టయితే మీకు తప్పకుండా ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. కనుక అందరూ కూడాను గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు తల్లిదండ్రులను సేవించండి. వాళ్లకు కావలసినటువంటి విషయాలపై మీరు మనస్సు నిలపండి. తద్వారా మీకు శుభం జరుగుతుంది. శుభం.